వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ధాన్యం మార్కెట్లోకి విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు గుప్పిస్తూ రైతులను ఆదుకుంటాం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరస్తామని చెప్పి మాట్లాడాడు. అనేక సందర్భాల్లో చెప్పా. నెల్లూరు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. లేట్ ఖరీఫ్, అర్లీ రబీ అంటే మనం మామూలుగా మొదటి పంట ఎడగారు అని చెప్పి పిలుచుకుంటాం. అటువంటి మొదటి పంటకు సంబంధించి దాదాపుగా 20 లక్షల టన్నుల పైచిలకు ధాన్యం మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు ఫోన్లు ఎత్తరు, కార్యాలయాలకు వస్తాము అని అంటే పలాయనం చిత్తగిస్తారు, అక్కడ ఉండరు. మేమే రైతులతో కలిసి కార్యాలయాలకు వెళితేనే అధికారులు అందుబాటులో లేకుండా కార్యాలయాలు విడిచి వెళ్ళిపోవడం. ఒక సంవత్సరం ఉన్న కార్యాలయం 2వ సంవత్సరం ఆ ప్రదేశంలో ఉండదు. అంటే రైతులు వస్తారు, అడుగుతారని చెప్పి వేరే ప్రదేశానికి తరలించేస్తారు. ఆ తరలించినటువంటి ప్రదేశం కూడా తెలియదు. మేమే ఈరోజు ఎత్తుక్కొని వచ్చాం ఇక్కడికి, ఈ కార్యాలయం ఇక్కడ ఉంది అని చెప్పి. ఈరోజు ఒక పక్క గోనె సంచులు లేవు, రవాణా సౌకర్యం లేదు, రైతులు గిట్టుబాటు ధరకి ఎక్కడికి వెళ్లాలనో తెలియనటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మీరే చెప్పారు, ఆర్భాగంగా ఒక్కొక్క అధికారు, జిల్లా సహకార శాఖ అధికారి దగ్గర నుంచి, డిఎం సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, డిఎస్ఓ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ ఏం చెప్పారంటే క్వింటాల్కు 2,389 రూపాయలు. దాని ప్రకారం 100 క్వింటాలకి ఒక 18% ఉంటే క్వింటాల్కి 1 కేజీ లెక్కన 101 కేజీ ఇస్తాడు. 19% ఉంటే 2 కేజీలు ఇస్తాడు, 102 కేజీలు ఇస్తాడు. 20% ఉంటే 103 కేజీలు ఇస్తాడు. 20% మించి ఉండదు. అటువంటిది ఒకవేళ 20% ఉంటే గతంలో మీరు లెక్క కట్టినటువంటి ప్రకారమే 25 కేజీలు అదనంగా తీసుకోవాల్సి ఉంటే ఈరోజు 90 కేజీలు అదనంగా తీసుకుంటూ పుట్టి అంటే 850 కేజీలు కాదు 940 కేజీలుగా మార్చేశారు. 940 కేజీలు ఈరోజు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. 940 కేజీలు ధాన్యం తీసుకుంటూ రైతుకి ఇచ్చేటువంటి రైతు మాత్రం 940 కేజీలను ఒక పుట్టి కింద లెక్క కట్టి 17,000, 16,500 చేతిలో పెడుతున్నారు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎన్నడూ లేదు. ఒక బ్యాచ్ అయితే మిల్లర్లు, దళారులకు సంబంధించినటువంటి బుచ్చిరెడ్డిపాలెం సెంటర్లో ఒకటి, రాజుపాలెం సెంటర్లో ఒకటి చేరి బయట జిల్లాల నుంచి కనుక ఎవరన్నా మిల్లర్లు కానీ వ్యాపారస్తులు వస్తే మీకు ఎంత రేటు కావాలంటే అంత రేటుకి మేము తగ్గించి ఇచ్చేటప్పుడు మీ జోక్యం దేనికి అని చెప్తే వాళ్ళని నియంత్రించడంలో కానీ అటువంటి చర్యలను అరికట్టడంలో కానీ జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. నేను వచ్చే ముందే నాకు ఒక రైతు ఫోన్ చేశాడు. అయ్యా, నేను మీడియాలో చూసా, పేపర్లో, దీంట్లో సోషల్ మీడియాలో చూసా, మీరు ఏదో డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్కి వెళ్తున్నట్టుకున్నారు, మా మొర ఆలకించి వాళ్ళకి చెప్పండి. మేము దాదాపుగా వారం రోజులుగా, ఈరోజు 10 రోజులుగా దీనికోసం బస్తాల కోసం ఎదురు చూసాం. ఇచ్చిన తర్వాత వారం రోజులుగా లారీ కోసం ఎదురు చూస్తున్నాం. మాకు మాత్రం లారీకి రావటంలే, దళారులకు మాత్రం లారీలు వస్తున్నాయి. దళారులు వచ్చినటువంటి లారీలో చిన్న సన్నకారు రైతుల పాపం ఎండబెట్టుకోలేక, కావులు కాయలేక, వర్షాలు వస్తాయేమో, ఇబ్బంది పడతామో అని చెప్పి వాళ్ళు అడిగినంత రేటుకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ఆలోచన ఎట్టుందంటే అధికారులది 4 రోజులు ఆలస్యం చేస్తే మమ్మల్ని కూడా ఎవరో ఒకరు చెత్తుకుపోతారులే, ఇలా కూడా మనం కొనాల్సినటువంటి పని లేదన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ డైరెక్షన్లో మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గర్వంగా చెప్పాం, ప్రతి రైతు భరోసా కేంద్రం ఒక ధాన్యం కొనుగోలు కేంద్రంగా మార్చాం. అవసరమైనటువంటి గన్ని బ్యాగులు ఇచ్చాం, అవసరమైనటువంటి లేబర్ని ఇచ్చాం, అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ అందించాం. దాదాపు ఎన్ని వేల కోట్లైనా సరే ఖర్చు పెట్టాలని చెప్పి 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల దగ్గర ప్రతి గింజ ధాన్యాన్ని కొనేటువంటి విధంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు చేపడితే ఈరోజు మీరు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, చేష్టలు చూస్తే గడపలు దాటం లేదన్నట్టుగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి వ్యవహారం 500 కోట్ల రూపాయలు మొక్కుబడిగా ధరల స్థిరీకరణ నిధి కింద ఏర్పాటు చేసి 5 కోట్లు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం రైతులంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పటికీ అలుసే, వ్యవసాయం అంటే నిర్లక్ష్యమే. అందుకని నిర్లక్ష్య భావంతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ రైతును దోచుకుంటూ ఒక పక్క రైతులకు సంబంధించి ధాన్యానికి ధరలు తగ్గిపోతుంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి గోను సంచులు ఇవ్వకుండా, నిన్న చూసాం జాయింట్ కలెక్టర్ గారి స్టేట్మెంట్, ధాన్యం కనుక గోను సంచులు ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాలి అన్నాడు. ఎవరు మీ చర్యలు తీసుకోవాలండి? మీ మీదనే తీసుకోవాలి చర్యలు, జాయింట్ కలెక్టర్ మీదనే తీసుకోవాలి చర్యలు. ఆయనే బాధ్యత. మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? మీరు ఏదో మొక్కుబడిగా పోవడం, ఒక రైస్ మిల్ చూడటం, ఆయన చర్యలు తీసుకోవాలన్నాడంటే కింద స్థాయి వాళ్ళని బలి చేయడం. ఎవరు దీనికి సమన్వయపరిచేది? ఎవరు సమీక్షించేది? ఎవరు? ఏదైనా రాష్ట్ర స్థాయిలో సమీక్ష జరిగిందా? నాదెల్ల మనోహర్ గారు చెప్తాడు, అయిపోయింది 24 గంటల ధాన్యం డబ్బులు వేసేసామని చెప్పి అమ్మను కొన్ని పచ్చపత్రికలు రాసేస్తాయి. ఈరోజు
కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి భాగస్వామ్య పార్టీలే రైతులకు సంబంధించి ధాన్యం మద్దతు ధర కోసం ధర్నాలు చేస్తుంటే, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పచ్చ మీడియాలోనే ధాన్యం విషయంలో రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నా, ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి రైతుల పట్ల ఎంత పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందో, ఓ పక్క రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కోతలకు సంబంధించి డీజిల్ కావాలంటే డీజిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ పాపం వరి కోత మిషన్లకు డీజిల్ కావాలి అంటే అధికారులు ఏం చెప్తున్నారంటే బళ్ళు నేరుగా వస్తే పట్టండి అన్నారు. ఇప్పుడు వరి కోత మిషన్ అక్కడి నుంచి తీసుకొచ్చి దానికి సంబంధించి ఆ ధాన్యం దోలేటువంటి ట్రాక్టర్లు ఇక్కడ తీసుకొచ్చి పట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ట్రాక్టర్లో డీజిల్ ఖాళీ అయిపోతుంది. వాళ్ళు రావడానికి పోవడానికి సరిపోతుంది తప్ప పనులు సాగేటువంటి పరిస్థితి ఉండదు. దాని మీద ఏదైనా వెసులుబాటు కల్పించండి అంటే దాని మీద మాట్లాడతాం, వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం, ఆ సర్టిఫికేట్ ఇస్తాం, ఎంఆర్ఓ మీకు సర్టిఫికేట్ ఇస్తాడు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ లేదు, పెట్రోల్ బంకులు ఇనే పరిస్థితి లేదు. కాబట్టి వాటి గురించి ఎక్కడా కూడా మీకు అసలు ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే అసలు ఇది అనుకూలమైనటువంటి సీజన్ నెల్లూరు జిల్లాకి. అందరూ పాపం రైతులు అనుకున్నారు 24 గంటలు అని చెప్పి. 24 గంటల గంటలోనే వేస్తారు మీరు డబ్బులు. అసలు ధాన్యమే కొనుగోలు అయినప్పుడు డబ్బులు వేసే పరిస్థితి రానప్పుడు ఏదని చెప్పుకోవచ్చు మీరు. మేము గంటలో కూడా డబ్బులు వేస్తామని చెప్పచ్చు. కొంటే కదా డబ్బులు వేసే పరిస్థితి. అసలు కొన్నప్పుడు ఏముంది. కాబట్టి దాదాపుగా మనం పుట్టినరోజు వస్తాం 850 కేజీలు 20,360 రూపాయలు రావాల్సి ఉంటే ఈరోజు 16,500 రూపాయలకి పడిపోయింది. 17,000 16,500 రూపాయలకి ఈరోజు ధాన్యం రేట్లు పడిపోయాయి. 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ముమ్మరంగా వచ్చేటువంటి పరిస్థితుల్లో మరింత తగ్గుదల పడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అధికారులు మొన్న ఒక పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే దానికి వెంటనే ఖండనిచ్చారు. మేము 37,000 టన్నుల ధాన్యం కొన్నామని. మార్కెట్లోకి 20 లక్షల టన్నుల ధాన్యం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే 30,000 కొన్నాము అంటే అంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉందా? అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 1.5% కొంటారా? అదేమంటే ఈరోజు అధికారి చెప్తున్నాడు, మాకు టార్గెట్ ఇచ్చారు సార్, 1.5 లక్షల టన్నులు కొనమన్నారు, ఇప్పటికి 50,000 కొన్నాము ఆపు సోపాలు పడి అని చెప్పి. అంటే మీరు చెప్పిన లెక్కల ప్రకారం కాకి లెక్కలు కట్టినా 2.5% కొన్నారు మీరు. అంటే 97.5% దళారులు ఇప్పుడు దోచుకుపోయారు. ఎక్కడ కూడా రైస్ మిల్లులు ఖాళీగా ఉంటాయి, మిల్లర్లు ఖాళీగా ఉంటారు, వ్యాపారస్తులు ఖాళీగా ఉంటారు. అటువంటి నేపథ్యంలో అధికంగా ధర పలికేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధాన్యానికి రేట్లు వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రేట్లు పెరిగాయి అన్నారు. అదే నోటితో ఈరోజు మీరు అయ్యా ధాన్యం రేట్లు పడిపోతున్నాయంటే అది ఈ రోజు జరిగినటువంటి ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పడిపోతున్నారు. అంటే అసలు మీరు నోరేనా? మీరు మాట్లాడేటువంటి మాట మీకు అనుకూలంగా ఏది పడితే అది మాట్లాడుకుంటారా? రైతుల గురించి ఆలోచన చేయరా? రైతుల గురించి ఆలోచన చేసి రైతులను ఆదుకోవాలనేటువంటి పరిస్థితి లేదా? అందుకే స్పష్టమైనటువంటి డిమాండ్లతో ఈరోజు డిఎం సివిల్ సప్లైస్ కార్యాలయానికి వచ్చాం, ఇచ్చి మా వినతి సమర్పించాం. దానికి ఖచ్చితంగా ఏదైతే క్వింటాల్కు 2,389 రూపాయల రేటు మీరు నిర్ధారించారో దాని ప్రకారం పుట్టి ఏదైతే మనం 850 కేజీల లెక్కన తీసుకుంటామో 20,360 రూపాయలు చెల్లించాల్సిందే. అది ప్రధానమైనటువంటి డిమాండు. దానితో పాటు ఏదో తరుగు కింద 850 కేజీలకు 940 కేజీలు మీరు వసూలు చేస్తున్నారో దాన్ని ఈరోజు వెంటనే అటువంటి మామూలుగా మీరు వసూలు చేసేటువంటి విధానం, ఆ విధంగా సేకరించేటువంటి విధానం, 940 కేజీలు తీసుకునేటువంటి విధానానికి స్వస్తి పలికి ఏదైనా తేమ శాతం ఉంటే గతంలో ఏదైతే క్వింటాల్కి 1% 1 కేజీ అదనంగా ఇవ్వాలనేటువంటి పద్ధతి ఉందో దాన్ని ఆచరించాలని చెప్పి మరొక డిమాండ్ చేస్తున్నాం. దాని ప్రకారం రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించాలని చెప్పి ఇంకొక డిమాండ్ చేస్తున్నాం. మూడవది, రైతులకు సంబంధించి గోనె సంచులు సకాలంలో సరఫరా చేయలేకపోయినందువల్ల పాపం రోడ్ల మీద ఎండబెట్టుకుని ఈరోజు నానా అవస్థలు పడుతున్నాయి రైతు కుటుంబాలు. వెంటనే గోనె సంచులు సరఫరా చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోకుండా వెంటనే గోనె సంచులు సరఫరా చేసి రైతులకు సంబంధించి ఆ ధాన్యాన్ని గోనె సంచులకు ఎత్తుకునే విధంగా సహకరించండి. గోనె సంచులకు ఎత్తినటువంటి ధాన్యం ఈరోజు మరలా జాప్యం కాకుండా నెలల కాలాలు ఎదురు చూడాల్సినటువంటి పని లేకుండా లారీలను పంపించి దడాలకు దోచుకుపోకుండా లారీలను పంపించి వెంటనే ఆ ధాన్యాన్ని తరలించండి అని చెప్పి కోరుతూ, దానితో పాటు మరొక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు దీనిలోకి వచ్చింది, వెలుగులోకి వచ్చింది. మీరు కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వంలో చాలా మంది పిఐసి చైర్మన్లు పెట్టారు. రైతు కరువు కాటకాలతో ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, కనీసం గిట్టుబాటు ధరలు లేక, కనీసం పండించడానికి పంటలు సరిగ్గా అవకాశాలు లేక అవన్నీ కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మనం చూసినాం. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉచిత విద్యుత్ అని చెప్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ కనుక ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ రోజు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత దిగ్విజయంగా ఈ రోజు దాకా కూడా ఉచిత విద్యుత్ ఇచ్చిన దానివల్ల ఈ రోజు వ్యవసాయదారులకు ఎంత ఉపయోగం అన్నది కూడా అందరికీ అర్థమవుతుంది. అలానే రాజశేఖర రెడ్డి గారు ఇంకొకటి జలయజ్ఞం కూడా ఆ రోజు రైతుల కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసినాం. ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది.